హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు ఇప్పుడైతే గ్రీన్ చికెన్ అయితే తినాలనిపించింది. అప్పటికప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళి పుదీనా, కొత్తిమీర అండ్ చికెన్ అయితే తీసుకొని వచ్చాను. ఇక రాగానే ఫస్ట్ అయితే పుదీనా, కొత్తిమీర అయితే మొత్తం అయితే గిల్లాను టీవీ చూసుకుంటూ. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. గ్రీన్ చికెన్ అయితే నాకు ఒకేసారి ట్రై చేశాను అనమాట. అప్పటి నుంచి ఫేవరెట్ అయిపోయింది. ఇక ఇప్పుడైతే మళ్ళీ చేయాలనిపించేసి తినాలనిపించి చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించి బాండీ అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసి వీట్ అయితే చేశారనమాట. అందులో పోపు గింజలన్నీ వేసినాక ఇలా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే ఇప్పుడైతే వేస్తున్నాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అయితే దీంట్లోకి అయితే నేను ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు గ్రీన్ చికెన్ కోసం అయితే ప్రిపరేషన్ అయితే చేసేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే పచ్చిమిర్చి అండ్ కట్ చేసిన ఆనియన్స్ అండ్ ఇలాగ గిల్లి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా మొత్తం అయితే నా దగ్గర ఉన్నంత వరకు అయితే వేసేసుకున్నాను. ఇదే ఫ్లేవర్ అనమాట గ్రీన్ చికెన్కి అయితే మెయిన్ అయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇది ఇప్పుడైతే మొత్తం అయితే నేను కలిపి మిక్సీ అయితే పట్టుకుంటాను. ఇక మిక్సీ పట్టే గ్యాప్లోనే నేనైతే చికెన్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే మిక్సీ పట్టిన ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తం అయితే ఇప్పుడైతే చికెన్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇదే ఫ్లేవర్ కాబట్టి మంచిగా ముక్కలకి అయితే పట్టేటట్టు బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అలా అయితే మూత అయితే పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ 5 minutes తర్వాత అయితే మంచిగా చూడండి ముక్కలకు మొత్తం అయితే మంచిగా పట్టి గ్రీన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. నెక్స్ట్ దీంట్లో అయితే కొంచెం నేను 2 spoons అలా సాల్ట్ అయితే వేసేసుకొని నెక్స్ట్ అప్పటికప్పుడు అయితే ధనియాలు అయితే మిక్సీ పట్టి ధనియా పౌడర్ అయితే వేసేసాను. నెక్స్ట్ మిక్సీ జార్లో కొంచెం అది ఉంటుంది కదా గ్రీన్ కలర్ది, దాంట్లోనే కొన్ని వాటర్ కలిపి పోసేసాను. అదే కొంచెం సూప్ లాగా అయితే మంచిగా వస్తుంది ఫ్లేవర్ అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక 10 minutes అలా మళ్ళీ గ్యాస్ పైన అయితే ఉంచి ఒక 10 minutes తర్వాత మూత తీసి చూసాను అనమాట. ఎంత మంచిగా స్మెల్ వస్తుందంటే అందుకే నాకు గ్రీన్ చికెన్ అంటే అసలు ఫేవరెట్ అయిపోయింది. రెసిపీ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక ఆల్మోస్ట్ అయితే మా చికెన్ అయితే ఉడికిపోయింది. ఇక నెక్స్ట్ అయితే మంచిగా టీవీ చూస్తూ తినేయడమే అనమాట. అన్నీ మేము రైస్ కూడా బగారా రైస్ అయితే వేసుకున్నాను. యాక్చువల్గా ఏమనుకున్నానంటే చపాతీ అయితే ఇంకా బాగుండే అనిపించింది. అప్పుడు ఒక్కలేక ఇంకా రైస్ అయితే వేసేసాను అనమాట. ఇక టీవీ ముందు అయితే మంచిగా ఇలా రైస్ పెట్టుకొని టీవీ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాము. అప్పటికప్పుడు వేడివేడిగా తింటుంటే సూపర్ ఉంటుంది అనమాట ఫ్లేవర్ అనేది. ఇక వీడియో అయితే ఇంతే. సబ్స్క్రైబ్, బాయ్.